ఆమె వయలిన్ ని పలికించింది. డాక్టర్ శ్రీమతి ఎన్ రాజం, పద్మ విభూషణ్ 2026. జ్ఞానం వినయాన్నిస్తుంది. వినయం యోగ్యతను కల్పిస్తుంది. యోగ్యత సంపదను ఆర్జిస్తుంది. సంపద ధర్మానికి దారి తీస్తుంది. ధర్మం నిజమైన ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇది కేవలం ఒక పద్యం కాదు, ఇది ఒక స్త్రీ జీవితం మొత్తానికి సంబంధించిన కథ. జ్ఞానం వైపుకు మార్గం. ఎర్నాకులం 1941. సాధారణ ఆర్థిక స్తోమత గల కుటుంబంలో 3 ఏళ్ల చిన్నారికి ఒక వయలిన్ లభించింది. ఆమె తండ్రి విద్వాన్ ఏ నారాయణ అయ్యర్ వద్ద కర్ణాటక సంగీతంలో శిక్షణ పొంది తర్వాత మహనీయులైన ముసిరి సుబ్రహ్మణ్యం అయ్యర్ మార్గదర్శకత్వంలో రాటుతేలింది. తన 14వ ఏట శ్రీమతి ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి వేదికపై వయలిన్ సహకారం అందించింది. అయితే ఈ కీర్తి ప్రతిష్టలతో పాటుగా సంగీత తరగతులు బోధించడం ద్వారా తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవలసిన బాధ్యత కూడా ఆమెపై ఉంది. జ్ఞానం మరియు అనుభవం వినయాన్ని కలిగిస్తాయి. ఆమె బనారస్కు చేరుకుంది. దక్షిణ భారత అమ్మాయి ఉత్తర భారత పురుషాధిక్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆమె పండిట్ ఓంకార్నాథ్ ఠాకూర్ గారి పాదాల చెంతకు చేరి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలోకి సునాయాసంగా ప్రవేశించింది. ఆ తరువాత ఆమె ప్రపంచం మునుపెన్నడూ వినని ఒకదాన్ని సృష్టించింది. గాయకీ అంగ్, మానవ స్వరంలా పాడే వయలిన్. ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని శాశ్వతంగా మార్చివేసింది. వినయం యోగ్యతను ప్రసాదిస్తుంది. యోగ్యత సంపదను ఇస్తుంది. ఆమె సంస్కృతంలో ఎంఏ, సంగీతంలో PhD పూర్తి చేసి బెనారస్ హిందూ యూనివర్సిటీలో పర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో ప్రొఫెసర్ గా ఇంకా డీన్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సమయంలో ఆమె ప్రపంచవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రశంసించే ప్రేక్షకుల కోసం ప్రదర్శనలు ఇచ్చారు. ప్రపంచ నలుమూలల నుండి వృత్తిపరమైన వయలిన్ విద్వాంసులు ఆమె సూచనలు కోరారు. ఆమె ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్తో మరియు ఆమె సోదరుడు ప్రొఫెసర్ టిఎన్ కృష్ణతో కలిసి యుగళ గీతాలు పాడారు. పండిట్ మహదేవ్ ప్రసాద్ మిశ్రా గారి వద్ద ఆమె నేర్చుకున్న బనారసీ ఠుమ్రీలు శ్రోతలను ఎంతగానో అలరించాయి. సంపద ధార్మికతకు దారితీస్తుంది. ఆమె కీర్తి శిఖరాలను చేరుకోవచ్చు, కానీ ఆమె బోధించింది ఆమె కుమార్తె సంగీత్ శంకర్, మనుమరాళ్లు రాగిణి, నందిని శంకర్, అసంఖ్యాక విద్యార్థులు గురుకుల సాంప్రదాయాన్ని పునరుద్ధరించేందుకు ఆమె స్వర్ సాధన్ తపోవన్ స్థాపించారు. 87 ఏళ్ల వయస్సు, ఇప్పటికీ వినయం, ఇప్పటికీ బోధిస్తున్నారు, ఇప్పటికీ రాజం. మీకెలా అనిపిస్తుందని అడిగితే ఆమె కేవలం ఇలా అంటారు: ఈ విజయవంతా నా తండ్రి గురువుల ఆశీర్వాదాల వల్ల, అలాగే నా భర్త కుటుంబ సభ్యుల సంపూర్ణ సహకారం వల్ల. డాక్టర్ శ్రీమతి ఎన్ రాజం. కోటి కోటి నమస్కారం.